మ్మ్, కాదు. ఇది కాదు. ఇది కూడా కాదు. ఆ? ఏంటి ఈడు పొద్దు పొద్దున ఇది చేస్తున్నాడు? ఏంట్రా హాలిడే టైంలో రిలాక్స్ అవ్వకుండా ఇది చేస్తున్నావు? రేయ్, నువ్వు కొంచెం సైలెంట్గా ఉండు. ఓ అరుస్తున్నాడు భయ్యుడు. ఓ నీ ఆశలో ఏంట్రో ఏం చేస్తున్నావు అసలు? హ్మ్, రిలాక్స్ అవ్వటానికి మూవీ చూద్దామంటే డెజర్ట్లో వాటర్లో ఒక్కటి కూడా లేదురా. అవునా, శరవణంద్ మూవీ ఓటీటీలో వచ్చిందంట కదా, ట్రై చేయి మరి. హే, లైవ్ యాక్షన్ చూసే మూడ్ లేదు. ప్రజెంట్ సర్చింగ్ ఫస్ట్ ఉన్నాడే. ఏంటమ్మా? యానిమేస్ రా అయ్యా. అవునా, అయితే ఎవరినేం చూడరా? చిన్నప్పుడే చూసే అది. పోనీ వెదరింగ్ విత్ యూ? అది కూడా అయిపోయిందిరా. మరి సూజమే? నేను నెక్కలు వేసుకునేటప్పుడే చూసా. అది రిలీజ్ అయింది బీటెక్లో. నేను బీటెక్లో కూడా నెక్కలు వేసా మావా. పిల్ల బచ్చాగా. పోనీ స్పిరిటెడ్ అవే చూసావా? ఒరే, యువర్ నేమ్, వెదరింగ్ విత్ యూ, స్పిరిటెడ్ అవే, అప్పుడెప్పుడో వచ్చిన సుజుమే నుంచి మొన్న రిలీజ్ అయిన చైన్సా మ్యాన్ వరకు అన్నీ అయిపోయాయిరా. అదేంటంటే అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఊరి ఊరి సరేరా, అయితే నేను కొన్ని చెప్తా నాకు. ఏముందిరా, ఎంత చూసినా అందరికీ తెలిసినవే, నేను చూసినవే చెప్తావు అంతేగా. కాదు మావా, నీకు తెలియనివి మంచి పేరునే చెప్తాగా. పేరు మంచిగా లేకపోయినా పర్లేదు కానీ మంచి యానిమేస్ చెప్పు. ఊరి ఇంత కాదురా నిన్ను కొట్టేది, చెప్తాలే కానీ కాస్త గొంతు సరి చేసుకొని మన ఇంటర్ చెప్పు. అవునా, అయితే ఓకే, స్టార్ట్ చేసేనా? స్టార్ట్ చేసే మావా. ఓకే, వెల్కమ్ బ్యాక్ టు హెచ్వి కార్టూన్స్. ఫస్ట్ది హౌస్ మూవింగ్ క్యాసిల్. ఈ మూవీతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఇది ప్రతి ఒక్కరికి బాగా నచ్చేసింది మామ. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు మ్యాజిక్ వరల్డ్ ఎంటర్నెట్గా ఫీల్ అయ్యాను. ఆ విజువల్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు క్యారెక్టర్స్ అన్ని క్లాసీ లెవెల్లో ఉంటాయి. హౌల్ క్యారెక్టర్ అని ఒక క్యారెక్టర్ ఉండితే ఆ క్యారెక్టర్ అయితే కనుక ఫుల్ స్టైలిష్గా, మిస్టీరియస్గా, ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. స్టోరీ స్లోగా అన్ఫోల్డ్ అవుతుంది కానీ అసలు ఎక్కడ బోర్ కొట్టదు. నేను ఆల్రెడీ చాలాసార్లు చూశాను కానీ మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. రిలాక్స్ అవ్వాలి, పీస్ఫుల్ ఫీల్ కావాలంటే కనుక ఇది పర్ఫెక్ట్ యానిమే అసలు. సెకండ్ది ప్రిన్సెస్ మొనోనోకే. ఈ మూవీ అయితే పక్క సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ మావా. నేచర్ వర్సెస్ హ్యూమన్స్ థీమ్ అనేది ఎంత బాగా చూపించారంటే యాక్షన్ సీన్స్ కూడా చాలా బాగుంటాయి. అలాగే యాక్షన్ సీన్స్తో పాటు మంచి మెసేజ్ కూడా ఉంటుంది. నేను చూసినప్పుడు అసలు విజువల్స్కి చాలా ఇంప్రెస్ అయిపోయాను. ఎందుకంటే ఇది 1997లో రిలీజ్ అయింది. అప్పట్లోనే ఈ విజువల్స్ని ఎంత బాగా చూపించారు. ఎస్పెషల్లీ ఆ ఫారెస్ట్ సీన్స్ అయితే కనుక అదిరిపోతాయి. ఈ మూవీలో క్యారెక్టర్స్ అన్ని మంచోళ్ళు కాదు, అలాగే చెడ్డోళ్ళు కాదు. మెచ్యూర్ ఆడియన్స్కి ఇది పర్ఫెక్ట్ యానిమే. బిగ్ స్క్రీన్ ఫీల్ ఇంట్లోనే చూడొచ్చు. థర్డ్ది వుల్ఫ్ చిల్డ్రన్. ఇదైతే ప్యూర్ ఎమోషనల్ మూవీగా ఉంటుంది మామ. స్టోరీ మొత్తం మదర్ వైపు నుంచి ఉంటుంది, అందుకే ప్రతి ఒక్కరు చాలా బాగా కనెక్ట్ అవుతారు. నేను చూస్తున్నప్పుడు ఇది ఒక యానిమేనే మర్చిపోయాను. ఇది ఒక రియల్ లైఫ్ స్టోరీలా ఫీల్ అయ్యాను. పేరెంట్స్ ఎంత సాక్రిఫైస్ చేస్తారో చాలా న్యాచురల్గా చూపించారు. లవ్ డ్రామా కానీ ఫోర్స్డ్ ఎమోషన్ కానీ అసలు ఏమీ లేవు, అన్ని స్మూత్గా ఉంటాయి. ఫ్యామిలీతో కలిసి చూస్తే ఇంకా బాగా కనెక్ట్ అవుతావు. ఫోర్త్ది ఫాతిమా ఇన్వర్టెడ్. ఈ మూవీ అనేది చాలా కొత్త కాన్సెప్ట్, అందుకే కాన్సెప్ట్ లవర్స్కి ఇది ఒక పండగరా. గ్రావిటీ ఉల్టడం వల్ల స్టార్టింగ్లో కొంచెం కన్ఫ్యూజ్ అవుతావు కానీ స్టోరీ కొంచెం అయిన తర్వాత వావ్ అంటావు. నేను చూస్తున్నప్పుడు ఆ ఓల్డ్ డిజైన్కి, ఆ విజువల్స్కి అసలు ఫుల్గా ఫ్లాట్ అయిపోయాను. స్టోరీ సింపుల్గా ఉంటుంది కానీ ప్రెజెంటేషన్ చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది. సైఫై ప్లస్ అడ్వెంచర్ లవర్స్కి ఇది పర్ఫెక్ట్ యానిమే. ఎండింగ్ వరకు ఆ క్యూరియాసిటీని మెయింటైన్ చేస్తూనే ఉంటారు. ఫిఫ్త్ది పాప్రికా. ఇదైతే మైండ్ బెండింగ్ యానిమేరా అయ్యా. డ్రీమ్స్ని రియాలిటీని రెండు మిక్స్ అయిపోయి బ్రెయిన్ని ఫుల్గా కన్ఫ్యూజ్ చేస్తుంది. నేను ఫస్ట్ టైం చూసినప్పుడు ఏంటి ఇది అనుకున్నా కానీ తర్వాత అర్థమయ్యాక షాక్ అయిపోయాను. ఎందుకంటే ఇది యాస్టీస్ క్రిస్టఫర్ నాలన్ మూవీస్ లాగా ఉండేది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి. నైట్ టైం హెడ్ ఫోన్ పెట్టుకొని చూస్తే అదిరిపోయింది. డిఫరెంట్ యానిమే ట్రై చేయాలనుకుంటే ఇది పక్కా లిస్ట్లో ఉండాల్సిందే. సిక్స్త్ది ఇన్ దిస్ కార్నర్ ఆఫ్ ది వరల్డ్. ఈ మూవీ స్టార్ట్ చేసినప్పుడు నాకు నార్మల్ యానిమే చూసినట్టు అనిపించింది మామ, కానీ చూస్తూ చూస్తూ స్లోగా హార్ట్లో దిగిపోయింది. అసలు వార్ బ్యాక్గ్రౌండ్లో సింపుల్ గర్ల్ లైఫ్ని ఎంత రియలిస్టిక్గా చూపించారంటే బిగ్ ఫైట్స్, లవ్ డ్రామా అసలు ఏముండవు, కానీ చిన్న చిన్న మూమెంట్స్లో ఎమోషన్స్ ఫుల్గా ఉంటాయి. నేను చూసినప్పుడు అసలు టైం ఎలా అయిపోయిందో కూడా నాకు తెలియలేదు. కానీ కామ్ మైండ్తో సైలెంట్గా చూడాల్సిన యానిమే ఇది. లౌడ్ ఎంటర్టైన్మెంట్ కాదు కానీ డీప్ ఫీలింగ్ కావాలంటే కనుక పక్కా ట్రై చేయండి. అలాగే సెవెంత్ది క్యాసిల్ ఇన్ ద స్కై. ఈ మూవీ ఓల్డ్ యానిమే అని చెప్పేసి స్కిప్ చేయగలను మామ. ఇది చూసినప్పుడు ఏజ్ అసలు మ్యాటర్ కాదని అర్థమవుతుంది. స్టోరీ సింపుల్గా ఉంటుంది. ఆ అడ్వెంచర్ కానీ ఆ మిస్టరీ కానీ ఒక ఫ్రెండ్షిప్ చుట్టూ తిరుగుతూ ఉండేది. ఫ్లయింగ్ ఐలాండ్ కాన్సెప్ట్ అయితే చూసినప్పుడు వావ్ అనిపిస్తుంది. ఈవెన్ ఇప్పుడున్న యానిమేషన్తో కంపేర్ చేసినా కూడా ఆ విజువల్స్ అనేవి చాలా బాగుంటాయి. నేను చూసినప్పుడు బోర్ కొట్టలేదు కానీ కామ్గా ఎంజాయ్ చేశాను. ఫాస్ట్ కట్స్, ఓవర్ డ్రామా అసలు ఏముండవు.
స్మూత్గా అలా ఫ్లోలో వెళ్ళిపోతూ ఉండిద్ది. స్ట్రెస్ ఉన్న టైంలో మూవీ చూస్తే చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉండిద్ది. ఇంకా 8th అనోహన. ఇది సిరీస్ కూడా ఉంది, కానీ ఇప్పుడు నేను మూవీ వర్షన్ గురించి చెప్తున్నాను. ఈ మూవీ ఫ్రెండ్షిప్ గురించి, మెమరీస్ గురించి, లైఫ్లో ఏదైనా లాస్ అయితే ఆ పెయిన్ అండ్ ఎమోషన్ ఎలా ఉంటాయి అనేది చాలా సింపుల్గా హార్ట్కి కనెక్ట్ అయ్యేలా చూపిస్తారు. చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ మధ్య జరిగే ఒక చిన్న ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని స్టోరీ కంటిన్యూ అవుతుంది. నేను చూసినప్పుడు ఫోర్స్ సాడ్నెస్ అయితే అనిపించలేదు. అన్నీ చాలా న్యాచురల్గా అన్ఫోల్డ్ అవుతాయి. మూవీ స్లోగా మూవ్ అవుతుంది, కానీ ఎమోషన్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఎండింగ్ దగ్గర మాత్రం సైలెంట్ అయ్యి ఆలోచించడం స్టార్ట్ చేస్తావు. ఓల్డ్ ఫ్రెండ్స్ గురించి, చైల్డ్హుడ్ డేస్ గురించి గుర్తు చేసుకోవడానికి ఈ మూవీ చాలా పర్ఫెక్ట్ అసలు. యారా, ఎలా ఉన్నాయి మూవీస్ అన్నీ? మంచి కలెక్షన్ ఇచ్చావురా. అయినా కానీ అందులో 3 మూవీస్ ఆల్రెడీ నేను చూసినవే ఉన్నాయి. సరేలే, మిగతా 5 మూవీస్ చూడలేదుగా. ఆ ఎడార్లు ఎడగడలు ఆపేసి కానిచ్చే ఇంకా ఏమంటావు? హా, వాటి గురించి విన్నా కానీ చూడలేదు. ఇప్పుడు నువ్వు గుర్తు చేసావుగా, ఖచ్చితంగా చూస్తా. అసలు హాలిడే అనేది ఎగ్జామ్ హాల్లో దొరికే స్లిప్ లాంటిది మామ. హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ స్ట్రెస్ తీసుకోకూడదు. సర్లే, మంచి కలెక్షన్ ఇచ్చావు, కానీ అందులో ఏదైనా బాగోకపోతే నాకని కాదు, మన ఫ్రెండ్స్కి నచ్చితే మామ, ఒక్కసారి ట్రై చేసిన తర్వాత పక్కా నచ్చితే. ఈ మన సాయికృష్ణ కానీ, సీను కానీ, సైనాథ్ కానీ పోనని అడిగి మరి కలెక్ట్ చేశాను. అమ్మ నాయన దొంగ నాయాళ్ళు నాకు చెప్పకుండా ఇన్ని యానిమే మూవీస్ చూసారా? వీడియో అయ్యాక వీడియో కాల్ చేసి మరీ తిడతా. సరే అయితే వెళ్దాం మరి. సరేరా. ఓకే ఫ్రెండ్స్, ఈ యానిమే సజెషన్ వీడియో హిట్ అయితే ఇంకొన్ని యానిమేస్ని మీకోసం తప్పకుండా తీసుకొస్తాం. అంతవరకు మర్చిపోకుండా వీడియోని లైక్ చేయండి, కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఆ మూవీస్లో మీరు ఆల్రెడీ చూసి ఎక్స్పీరియన్స్ అయిన మూవీస్ ఉంటాయి కదా, వాటిని ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మిమ్మల్ని మళ్ళీ సూపర్వైజ్ చేయడానికి తిరిగి వస్తాం. అంతవరకు బాయ్ బాయ్.